నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? పొటాటో మురుకులు. పొటాటో మురుకులు. మురుకులు అంటే ఇది స్నాక్ ఐటమ్ కదా? అవును. నెక్స్ట్ పొటాటో మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పొటాటో, ఉప్పు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, సోయా పిండి, నూనె, బియ్యం పిండి. సో పొటాటో మురుకులు అనగానే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు తిందామా స్నాక్ ఐటమ్ అని. స్పైసీ కదా కొంచెము. సో కొంచెం స్పైసీగా ఉంటుందా? ఎలా మొదలు పెడుతున్నావు? పచ్చి కొబ్బరి. ఓకే, పచ్చి కొబ్బరి తురుము చేసుకున్నారు. సోయా పిండి. సోయా పిండి కూడా యూస్ చేస్తున్నారు. అవును. ఎంత వేయాలి అది మొత్తం? సో వంటలు అయితే ఇంట్లో బాగా చేస్తావు అనమాట. అవును, చేస్తాను. బియ్యం పిండి. బియ్య పిండి జనరల్గా శనగపిండి యూస్ చేస్తారు కదా మురుకులు చక్రాలు అనగానే. అవును. ఇందులో కొంచెం సోయా పిండి అలాగే బియ్య పిండి యూస్ చేస్తాం జనరల్గా కూడా. అవును. నెక్స్ట్ పచ్చిమిర్చి. నీకు బాగా వచ్చేసింది కానీ నువ్వే తడబడుతున్నావు. పచ్చిమిర్చి పచ్చిమిర్చి కన్నడలో ఏమంటారు? హసిమెణసినకాయ. అమ్మో, హసి మెణసినకాయ. ఓకే, మరి మరాఠీ కూడా వచ్చు కదా నీకు? మరాఠీలో ఏమంటారు? ఏం చెప్తారు? గుర్తు చేసుకుంటాను. చేసుకో. నువ్వే నేను చక్కగా 2-3 లాంగ్వేజెస్ నేర్చుకున్నావు. చక్కగా ఇప్పుడు వచ్చి తెలుగు కూడా నేర్చుకున్నావు. ప్రాబ్లం ఏం తెలుసా, ఎలా అయిపోయిందంటే ఇంటికి వెళ్తే మరాఠీ మాట్లాడతా, అలాగే తెలుగు మాట్లాడతాను. మిక్స్ చేసేస్తున్నావు అనమాట. కన్నడ మాట్లాడుతుంటే తెలుగు మాట్లాడతాను. ఇప్పుడు అలా అయిపోయింది పరిస్థితి. కచ్చిమీరి అంటారు మరాఠీలో. ఓకే. సాల్ట్, ఆయిల్ పెట్టా. సో ఇవి కలుపుకునేటప్పుడు ఆయిల్ పెడదాము. ఒక నిమిషం స్టవ్ వెలిగించి పెడదాం. ఇది మురుకులు డీప్ ఫ్రైకి కదా? అవును, ఇంకొంచెం వేయాలి. ఇది మిక్స్ చేసుకోవాలి బాగా. ఆలు, కొబ్బరి తురుము, అలాగే సోయాపిండి, బియ్యపిండి, కొంచెం సాల్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేశారు స్పైస్గా ఉండడానికి కొంచెం. మీకు స్వీట్ ఇష్టం లేదు కదా, అందుకే. వావ్, నేనంటే ఇంత ఇష్టం రూపా నీకు. నా కోసం చేస్తున్నావు కదా ఇప్పుడు. అవును నిజం, కానీ ఎక్కువ నేను తింటాను. వాటర్ ఎక్కువ నువ్వే తింటావా? సో నేను టేస్ట్ చూసి నిన్ను తినొచ్చో లేదో చెప్తాను. వాటర్. మరి నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. నా కోసం మురుకులు అన్నావు, మరి నాకు పాటలు వినడం కూడా చాలా ఇష్టం. మీకోసం మురుకులు అన్నాను కాబట్టి నా వాయిస్ స్వీట్గా ఉందా? లేదు లేదు, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేను సింగర్ అయి ఉంటే బాగుండదు అని. బాగుండేది కాదు, బాగుండేది. ఇప్పుడైనా ఏముంది, ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది. మీ ఇంటి వంటలో చక్కగా మంచి పాట పాడావు. ఎవరైనా విని రూప యాక్టరే కాదు సింగింగ్ కూడా బాగా చేస్తుంది, సింగర్గా కూడా పనికొస్తుంది అనుకుంటారు అని నీకు అవకాశాలు ఇస్తారు. వద్దు, నాకు ఆర్టిస్ట్గా అవకాశం వస్తే చాలు. నాకు ఇలా గట్టిగా మిక్స్ చేయాలి అంటే చక్రాలు ఎత్తుకోవడానికి ఈజీగా. అవును. సరిపోతుంది. చైనా నేను తిన్నారా? ఏమైనా తినలేదు. ఇప్పుడు నువ్వు కదా తిన్నామని కొంచెం గట్టిగా. అవునా, నీకు బాగా వచ్చు వంటలు. అయితే రాదేమో అనుకున్నాను. ఈసారి నువ్వు నొక్కుదు కానీ తెలుగు సెటర్ లేసే వరకు వచ్చింది. తిన్నావా అని అడుగుతున్నాను. సో నాకు పాట పాడమన్నాను కదా, పాడు. నిజంగా నాకు రాదు. మర్చిపోయింది. చిన్న కోడలు చక్కగా టైటిల్ సాంగ్ చాలా మందికి ఇష్టం. మరి మీ చిన్న కోడలు టైటిల్ సాంగ్ నేను పాడితే ఏం నవ్వను, పాడు. అన్ని తింటాం కదా, అయిన తర్వాత పాడతాను. తిన్నాకైతే బాగుండేది. తిన్నాక పాడారు అనుకుంటారు. తినక ముందు పాడు, తిన్నాక ఏదైనా అడుగుతాను. ఇంకా కొంచెం పాడతాను అంతే, కొంచెం. సరే, రెడీ, యాక్షన్. ఈ రాధా కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం. చూడు, ఇన్ని రోజులు చేస్తున్నావు. ఆడియన్స్కి ఏమనుకుంటు డౌట్ వస్తుంది తెలుసా? పాట రాదేమో, పాడట్లేదు అనుకుంటు. నీకు పాట ఇప్పుడు పాడు, కొంచెం ఎక్కువ పాడు. అదే ఎక్కువ నాకు రాదు. పోనీ ఏదో మంచి డైలాగ్ ఇప్పటి వరకు నువ్వు చేసావు, చాలా ఎపిసోడ్స్ అయ్యాయి కదా, అందులో బాగా డైలాగ్ గుర్తులేదు కానీ సీన్ చెప్తాను. సో అయితే చాలా కష్టపడి చేసిన సీన్, బాగా గుర్తుండిపోయే సీన్ ఏదైనా ఉందా? మొన్న చేసాం, టెలికాస్ట్ అయింది. స్నేక్ సీన్. రియల్ స్నేక్తోనా? అవును, రియల్ స్నేక్తో. అవును. భయపడ్డావా? బాగా చాలా భయపడ్డాను. మధ్యాహ్నం వచ్చింది, అది నైట్ ఎఫెక్ట్ కదా, మధ్యాహ్నం వచ్చింది. సరే చూద్దాము, నేనే పట్టుకోవాలి కదా అని వెళ్ళాను. బయటకు తీశారు, ఇలాగే దూరించి చూస్తున్నా, అది ఒకేసారి ఇలా లేచి పరిగెత్తు. రియల్గా నీకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట, దగ్గరగా చూడడం, భయపడడం. నిజంగా అది
చాలా సాఫ్ట్గా ఉంది, కానీ షార్ట్లో నేనే పట్టుకొని ఇలా తీసుకుని ఇలా విసిరాలా? విసిరాలి. ఏంటది అసలు సీన్ ఏంటి అక్కడ? సీన్ ఏమంటే తులాభారం జరిగిన తర్వాత అక్కడ గొడవ జరుగుతుంది. దానివల్ల మాధవ్కి ఏమంటే తులాభారం రాధిక చేయించే జరిగింది కదా అని హ్యాపీగా వచ్చి లాన్లో కూర్చొని మా చంద్రుడితో మాట్లాడుతూ ఉంటాం. మనం అలాగే ఎప్పుడు పావురము, చంద్రుడు, కృష్ణుడు వారితో మాట్లాడుతూ ఉంటాము. ఓకే. అలా మాట్లాడుతుంటే అప్పుడు స్నేక్ వస్తుంది. వారు చూడరు, అలాగే మాట్లాడుతూ ఉంటారు. నేను పైనుంచి చూసి కిందకు వచ్చి అందరూ ఉంటారు, టెన్షన్ వచ్చి నేను పాము పెట్టుకొని చూసేస్తాను హీరోలా. నువ్వు హీరోలాగా రియల్గా స్నేక్ని పట్టుకొని విసిరేసావు, ఆయన వచ్చి ఎక్కడికి అరుస్తుందో అని. అవును. సో అయితే మరి అది నిజంగా కూరలు ఉన్న పామైనా తీసేసిన పాము? తీయకపోతే నేను ఇంతవరకు ఇక్కడ ఉంటానా? ఉండవు కదా. అయినప్పటికీ రియల్ స్నేక్ని పట్టుకోవడం అంటే చాలా మెత్తగా ఉంది కదా, బాగా చాలా ప్లేట్. సో సర్వింగ్ ప్లేట్లోకి తీద్దాం. పొటాటో మురుకులు టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాయి కదా. సో మరి పొటాటో మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి. పొటాటో మురుకులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు, బియ్యం పిండి, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, సోయా పిండి, ఉప్పు, నూనె. పొటాటో మురుకులు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు సోయా పిండి, 1 కప్పు బియ్యం పిండి, ఉడికించిన ఆలు, తగినంత ఉప్పు వేసి వాటర్ పోస్తూ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కలిపిన పిండిని మురుకుల గిద్దల్లో ఉంచి మురుకులుగా ఒత్తుకొని ఎర్రగా కాల్చి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో మురుకులు టేస్ట్ చేయడానికి రెడీ.